ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాస ప్రణీతమైన శ్రీమద్భాగవత కథాసారం మీకు అందివ్వడము జరుగుచున్నది. శ్రీమద్భాగవతమయందు అనేకమైన స్వామి లీలా విశేషములు కలవు. అవన్నీ కూడా మనము శ్రవణము చేయడం ద్వారా అనంతమైన ఫలితములు మనకు లభించును. యోంత ప్రవిశ్యమవాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాశ్చ అస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. హనుమత్ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్రమూర్తి పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. పితృభ్యో నమః. మాతృభ్యో నమః. ఋషిభ్యో నమః. వ్యాస భగవానుడి ప్రణామాలు మనం సమర్పించుకుంటూ వ్యాస ప్రణీతమైన మహాభాగవతంలో అష్టమ స్కందం మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఈ అష్టమ స్కందంలో కూడా అత్యద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే మోహిని అవతారం స్వామి. ఆ మోహిని అవతారంగా ఆయన ఆవిర్భవించడం, అటువంటి విషయాన్ని ఈరోజు మనం స్మరించుకుందాం. సుఖ మహర్షి పరీక్షిత్తుకి ఈ భాగవతాన్ని వినిపించడం జరుగుతోంది. మహర్షి భాగవతాన్ని పరీక్షిత్తుకి వినిపిస్తున్నారు. వ్యాస ప్రణీతమైనటువంటి భాగవతమయ్యా ఇది. ఎవరైతే భగవంతుడిని చేరి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణ మమ, నీవే మాకు అని భగవంతుడిని ఆరాధిస్తే వచ్చే ఫలితం ఏమిటి అంటే ఈవేళ మనం చదివే ఉపాఖ్యానమే. భగవంతుడిని మనం అనన్యమైన భక్తితో విశ్వాసంతో ఉండాలి. ఉన్నారులే చెప్తారులే అని చాలామంది పూజ చేస్తూ ఉంటారు. వాళ్ళ మనసు ఎక్కడో ఉంటుంది. ఇంకా ఎంతసేపట్లో అయిపోతుందండి అంటాడు. వ్రతం దగ్గర కూర్చుంటాడు, ఇంకా ఎంతసేపట్లో అయిపోతుందండి అంటాడు. ఏమిటి ఇన్ని నామాలు ఏమిటంటాడు. అసలు పూజ యందు భక్తి అనే విశ్వాసం నమ్మకం కలగాలంటే మనం ఏం చేయాలి? అభ్యాసం చేత కానీ ఏది రాదు. అభ్యాసం ఎలా వస్తుంది? తల్లిదండ్రులు చిన్న పిల్లలకి నేర్పాలి. అంటే గంటలు పూజ చేయమన కాదు. ఒరే వినాయకుడు దండం పెట్టు, ఈ ఈశ్వరుడికి దండం పెట్టు, ఈ దక్షిణామూర్తికి దండం పెట్టు, విద్యలన్నీ బ్రహ్మాండంగా వస్తాయని. ఏమిటట? దైవానికి దండం పెట్టడం వల్ల విద్యలు వస్తాయా అని కొంతమంది అడుగుతారు. వస్తాయి. పాజిటివ్ వైబ్రేషన్స్ మనలో పెంచుకోవాలి మనం. అంటే అభ్యాసం అంటే దేవతారాధన చేయడం వల్ల మన మనస్సుని ఏకాగ్రత చిత్తంగా చేయగలుగుతాం. ఒకడు నదిలో కూర్చుని రోజు 108 సార్లు సహస్ర గాయత్రి కూడా చేసేవారు. ఎప్పుడు ఎర్లీ మార్నింగ్. అంటే అతని మనసు వేరే దృష్టి ఉండదు, ఇంకా గాయత్రి మాత మీదే దృష్టి. సహస్ర గాయత్రి చేసేవాడు. అతను సెంట్రల్ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చేవాడు. అదేంటండి గాయత్రి మంత్రం జపం చేస్తే యూనివర్సిటీ ఫస్ట్ వస్తాడా అంటారు ఈ నాస్తికులు. వస్తాడు. ఎలా వస్తారు అంటే గాయత్రి మంత్రం చేయడం ద్వారా తన మైండ్ని ఒక చాకు ఏ విధంగా అయితే పదునుగా తయారవుతుందో తన మైండ్ని ఆ విధమైనటువంటి పదును వస్తుందట మన మైండ్. ఎప్పుడైతే వచ్చిందో అతను ఒక్కసారి కనుక పుస్తకం చదివినట్లయితే అదంతా కూడా మైండ్లో ప్రింట్ అయిపోయినట్టు అయిపోతుంది. అటువంటి మేధాశక్తులు కూడా పూర్వంగా ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఏక సంతాగ్రాహి అంటారు. ఒక్కసారి వింటే చాలు అతను.
ఈ విధంగా భగవంతుడి యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ ఆయన్ని నమ్మిన వారికి ఖచ్చితంగా వస్తాయని ఈరోజు యొక్క విశేషంలో మనకి తెలుస్తోంది. సరే, దేవతలు రాక్షసులు ఈ యుద్ధం జరిగితే దేవతలు ఓడిపోతూ ఉంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు అన్నాడు నా వల్ల అవ్వదన్నారు. అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళేప్పుడు ఆయన అన్నాడు మీరు కంగారు పడకండి, రాక్షసులతో స్నేహం చేయడం ముందర మనం ఆలోచిద్దామని చెప్పి మనం సముద్ర మథనాన్ని చేద్దాం, క్షీరసాగరాన్ని మతిద్దాం, దాంట్లోంచి అమృతం పుడుతుంది అన్నాడు. సరే, ఈ విధంగా దేవతలు వెళ్ళి రాక్షసులతో స్నేహం చేసి వాళ్ళు వీళ్ళు కలిసి ఈ యొక్క సముద్ర మథనాన్ని ప్రారంభం చేశారు. ప్రారంభం చేసేప్పుడు దాంట్లోంచి అనేక రకాలైనటువంటి మంచి వస్తాయి, చెడు వస్తాయి. మొట్టమొదటి చెడు అయ్యేటువంటి విషం వచ్చింది. ఆ విషయాన్ని పరమేశ్వరుడు తన కంఠంలో ఉంచుకున్నాడు. ఇంకా చంద్రుడు చెడు శిరస్సుని పెట్టుకున్నాడు. ఇలా లక్ష్మీదేవి అవతరించింది. ఉచ్చైశ్రవం వస్తే మన బలి చక్రవర్తి తీసుకున్నాడు. ఐరావతం వస్తే ఇంద్రుడు తీసుకున్నాడు. కల్పవృక్షము ఇటువంటివన్నీ కూడా ఉద్భవించే చివరికి దాంట్లోంచి మహాలక్ష్మీదేవి వచ్చి ఆమె చాలా సౌందర్యవతి. ఆమె పుష్పమాలు ఇచ్చుకుని విష్ణుమూర్తిని తనకు కావలసినవన్నీ కూడా ఏవైతే తను అనుకుంటోందో అవన్నీ కూడా విష్ణుమూర్తిలో ఉన్నాయని భావించి ఆమె విష్ణుమూర్తిని వరించింది. ఇలా వరించిన తర్వాత మళ్ళీ వాళ్ళు సముద్రాన్ని చెలకడం ప్రారంభం చేశారు. దేవతలు రాక్షసులు చేస్తూ ఉంటే దాంట్లోంచి ఒక దివ్యమైన పురుషుడు అమృతాన్ని సేకరించి అమృత కలశాన్ని ఇచ్చుకుని ఇలా బయటకు ఒక్కసారి ఇలా వచ్చాడు. ఎప్పుడు ఎత్తుకుపోదావా, ఎప్పుడు ఎలాగా అని ఆలోచన ఉంటుంది కదండి. వాళ్ళు కంగారు పడిపోతుంది. దేవతల పాపం విష్ణుమూర్తి ఉన్నాడని కంగారు పట్టలేదు. రాక్షసులు ఏం చేశారు, గబగబా యజ్ఞపురుషుడి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క అమృత కలశాన్ని పైకి తీసుకొచ్చిన పురుషుడి దగ్గరికి వెళ్ళి ఆ కలశ పుచ్చుకుని పారిపోయారు. పారిపోయి నేను తాగుతా నేను ముందంటే నేను ముందని రాక్షసులందరూ కూడా యుద్ధం చేసుకున్నారు ఒకళ్ళొకడు. ఈ లోపల వీళ్ళంతా కూడా శ్రీమన్నారాయణని ఆశ్రయించారు దేవతలు. మీరు కంగారు పడకండి అని శ్రీమన్నారాయణుడు నేను నా శక్తితో నేను సంపాదిస్తాను, మీరు కంగారు పడద్దు అని దేవతలకి అందరికీ చెప్పారు. ఈ దేవతలందరూ ఎట్టి మనస్సు కలిగిన వాళ్ళు ఉన్నారు, శ్రీమన్నారాయణుడు తప్ప మనకి ఇంకెవరూ లేరు అని భగవంతుడిని ఆశ్రయించుకుని భగవంతుడి యందు నమ్మకాన్ని పెట్టుకుని భగవంతుడి యందు అనన్యమైన భక్తిని ఏర్పరచుకుని వాళ్ళు కార్యసిద్ధి చేయాలనే దృఢమైన సంకల్పంతో మంచి భావంతో స్వామిని వేడుకొని ఉన్నారు. స్వామి కూడా ఎవరైతే వారిని వేడుకుని ఉంటారో, ఆయన్ని ఎవరైతే నమ్ముతారో వారికి తప్పకుండా ఆయన ఈ భవసాగరం నుండి దాటిస్తారు. మనల్ని వారి కూడా దేవతల యొక్క ఆపదల నుండి దేవతలను కూడా రక్షిస్తాను అని చెప్పి హామీ ఇచ్చారు. దోపిడీ దొంగల వలె అట, ఒకరి చేతిలో ఉన్న అమృత కలశాన్ని మరొకరు అమృత కలశాన్ని లాక్కుంటూ ఉన్నారు. క్షిపంతో దస్యు ధర్మాణ అయాంతీం దదృశు స్త్రియం అహో రూపం అహో దామ అహో అస్యా నవం వయ. స్వామి లీలా విశేషం మోహిని రూపాన్ని ఎత్తారు. ఆ మోహిని రూపంతో ఆ రాక్షసుల సమీపానికి వెళ్ళారు. మోహిని అంటేనే అవతల వాళ్ళ చేత మోహింపబడేదని అర్థం. ఇంకా రాక్షసులు చూశారు, అబ్బా ఇటువంటి సౌందర్య రాశిని మనం ఎప్పుడూ చూడలేదే, ఎంత అందం, అందమైన కేశాలు, అందమైన ముఖ సౌందర్యం, అందమైన శరీర సౌష్ఠవం, ఆ దివ్యమైన తేజస్సు, ఇటువంటి స్త్రీని మనం ఇదివరకు ఎప్పుడు కూడా మనం చూడలేకపోయామే అని చెప్పి అనుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళారు. అప్పటి వరకు దెబ్బలాడుకుంటున్నారు వీళ్ళు, నేనంటే ముందు. ఇంకా ఇది అమృతము కలసము గొడవ లేదు, ఇప్పుడు ఆమెది గొడవ వచ్చిందా. ఆమె దగ్గరికి వెళ్ళారు, వెళ్ళి అడుగుతున్నారు. సరే ఆమె దగ్గరికి వెళ్ళారు.
నువ్వెవరు? ఓ కమలముల వంటి కన్నులు కలిగిన దానా, ఎక్కడి నుంచి వచ్చావు? ఏమి చెయ్యాలనుకుంటున్నావు? నీవు ఎవరు దానవు? ముందర అడగాలి కదా నువ్వెవరని. నిన్ను చూసి మా మనస్సులు ఎక్కడికో వెళ్ళిపోయాయి. అంటే మా మనస్సులను దోచుకున్నటువంటి ఓ మోహిని అంటూ ప్రారంభం చేశారు. ఇంతవరకు కూడా దేవతలు కానీ, దైత్యులు కానీ, సిద్ధులు కానీ, గంధర్వులు కానీ నిన్నెవరు కూడా ముట్టుకోలేదని మేము అనుకుంటూ ఉన్నాం. అంటే స్పృశించలేదని. మీ మందిరము కూడా ఒకే జాతి వారము అంటున్నారు వీళ్ళంతా. ఏ జాతి? ఒకే వస్తువును అభిలషిస్తున్నాం. మేమంతా రాక్షసులం, కానీ మాకందరికీ నువ్వు కావాలి. కనుక మాలో అసూయాద్వేషాలు ఏర్పడుతున్నాయి. అంటే నిన్ను ఎవరైనా తీసుకుంటారేమో అని మాకు అసూయాద్వేషాలు ఏర్పడుతున్నాయి. మాకు ఒక తగువు తీర్చు అన్నారు ముందర. మేమందరం కూడా కశ్యప ప్రజాపతి యొక్క పుత్రులం, అన్నదమ్ములం. అంటే రాక్షసులు దేవతలు అన్నదమ్ములే వీళ్ళు చెప్పాలంటే. వీళ్ళు దేవతలు, వాళ్ళు రాక్షసులు. మేమంతా కూడా అమృతం సంపాదించడం కోసం మంత్రపర్వతం వాసుకుని తీసుకుని మంత్రపర్వతం సహాయంతో అమృతాన్ని చిలికాం. అమృతం వచ్చింది. అయితే ఇప్పుడు దీన్ని నువ్వు మాకు పంచాలి అన్నాడు. మాకు ఏ విధమైనటువంటి కలహములు లేకుండా మాకు సమానంగా అమృతాన్ని పంచాలి. ఓ తరుణీ రూపమా అని ఆవిడని అడిగారు. ఎవరు? రాక్షసులు. సరే, ఆమె ఎవరు? శ్రీహరే చిరు మందహాసంతో క్రీగంటి చూపుతో ఆమె ఇలా పలికింది. కథం కశ్యపదాయాదాః పుంశ్చల్యాం మయి సంగతాః విశ్వాసం పండితో జాతు కామనీషు నయాతి. ఎలాగ చెప్పండి? మీరేమో కశ్యప మహర్షి యొక్క పుత్రులు అంటున్నారు, నేనేమో ఒక కొలటను, పైగా నా దగ్గరకు వచ్చి న్యాయం అడుగుతున్నారు. నేను ఎలా చేసినా మీకు విశ్వాసం కలగదు. అంచేత రాక్షరారా, మీరు ఇది నా దగ్గర వద్దు అని ఆమె అంది. అనేటప్పటికీ ఆమె ఎప్పుడైతే ఇలా అందో ఇంకా వీళ్ళకి ధైర్యం వచ్చి, కాదు నువ్వే చెయ్యాలి, అమృతాన్ని నువ్వే పంచాలి, నువ్వే న్యాయం చేయగలవు. అంచేత ఇప్పుడే చెప్తున్నావు నేను చేయలేను అని. ఎందుకు చేయలేవు? తప్పకుండా చేయగలవు. అంచేత అని చెప్పి ఆ రాక్షసుల అమృత కలశాన్ని ఆ మోహిని రూపంలో ఉన్న శ్రీమన్నారాయణ యొక్క చేతిలో ఉంచారు. తతో గృహీత్వా మృతభాజనం హరి బభాష ఈశ స్మిత శోభయా గిరా యదభ్యుపేతం క్వచ సాధ్వసాధువా కృతం మయా వో విభజే సుధాం ఇమాం. తతః గృహీత్వా, అటు తర్వాత తీసుకున్నాడు శ్రీమన్నారాయణుడు అమృత భాజనం హరి. అమృతం యొక్క భాజనం అంటే ఇది కలశ. ఆ శ్రీహరి అమృత భాజనాన్ని స్వీకరించుకుని ఈషత్ స్మిత శోభయాగిర. ఈషత్ అంటే కొంచెము, స్మిత అంటే చిరునవ్వుతో, శోభమానంగా కలిగినటువంటి వాక్కులతో బభాష పలికాడు. ఆ అమృత కలశాన్ని ఆయన తీసుకుని అమృతమైనటువంటి మాటలతో, చిరునవ్వుతో, చిరు మందహాసముతో శ్రీహరి పలికాడు. ఆ మోహిని యొక్క మధుర వచనాలు విన్నారు వారు, అంతర్ధానాన్ని గ్రహించలేకపోయారు. సరే, ఇంకా స్వామి ఆ అమృత కలశాన్ని తీసుకున్నారు. తీసుకుని అందరూ చక్కని పూజలు చేసి
ఆ యొక్క అమృత కలశాన్ని కూడా పూజించారు. అందరూ కూడా పూజించి ఓ మండపం దగ్గరికి రండి అన్నారు. ఆ మండపం దగ్గర ఒక భాగం అంతా మీరు దేవతలు మీరు ఇటు కూర్చోండి అన్నారు, రాక్షసులు మీరు ఇటు కూర్చోండి అన్నారు. ఆమె యొక్క సౌందర్యం చూస్తూ ఉన్నారు ఈ రాక్షసులు. రాక్షసుల్ని స్వామి ఒక చిన్న మాయలో పాడేశారు. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు. ఆ స్వామి యొక్క మాయ అనంతమైన మాయ. మరి మోహిని రూపం అంటే స్వామి యొక్క అవతారమే కదండి. ఆ స్వామి మరి రాక్షసులు ఊరుకుంటారా? కానీ తన మాయలో వాళ్ళు అలా అట్టెపెట్టారు. ఆమె అందమైన చెవులు యందు బంగారపు కొండలాలున్నాయి. అవి చూస్తూ ఉన్నారు వాళ్ళు. పొల్లో ఉన్నారు శ్రీహరి. ఆ కొండలాల్ని ఆమె యొక్క సౌందర్యాన్ని చూస్తున్నారు. పొల్లో ఎలా ఉన్నారంటే లక్ష్మీదేవి యొక్క చెలికత్తిలా ఉన్నారట ఈ స్వామి. చిరునవ్వులతో క్రీగంటి చూపులతో ఆ దైత్యుల్ని మోహంలో ముంచెత్తేస్తూ ఉన్నారు స్వామి. ఓహో, ఈ రాక్షసులకి అసలే రాక్షసులకి అమృతం పోస్తే ఇంకేమైనా ఉందా అని స్వామి ఆలోచించారు. పాముకి పాలు పోయడం లాంటిది ఆ మోహిని రూపంలో ఉన్నటువంటి శ్రీహరి ఏం చేశారయ్యా అంటే ఆ దేవతల్ని రాక్షసుల్ని 2 పంక్తులుగా విభజించారు. వారి వారి స్థానాల్లో కూర్చోండి అని చెప్పారు. అమృత కలశాన్ని చేత పట్టుకుని దైత్యుల రాక్షసుల దగ్గరికి ముందర వెళ్ళారు. వాళ్ళు ఏమనుకున్నారు, హో మనకే వేస్తారేమో అనుకున్నారు. మళ్ళా రాక్షసుల దగ్గరికి మళ్ళా దేవతల దగ్గరికి వచ్చారు. ఆ అమృతం ఎటువంటిదయ్యా? ముసలితనాన్ని పోగొట్టేది, మృత్యువుని పోగొట్టేటువంటి అమృతం. ఏ పాలయంత సమయం అసురా స్వకృత నృప తూష్ణీమాసన్కృత స్నేహ స్త్రీ వివాద జుగుప్సయా. మొట్టమొదటి ఆమె చెప్పింది కదండి, నేనేం చేస్తాను మీరు అలా చూడండి అని. ఓహో, రాక్షసులు వేసిన తర్వాత మనకి ఇస్తుందేమో అనుకున్నారు. మైండ్లో దెబ్బలాడదామంటే ఎలా? దెబ్బలాట కుదరదు. మళ్ళీ ఆమె అక్కడికి మనకి దూరం అయిపోతుందో, ఆమెతో స్నేహం చేయాలి తప్ప ఆమెతో దెబ్బలాడితే మనకి ఎలా అనుకున్నారు. కానీ స్వామి మోహిని రూపంలో వాళ్ళందరినీ కూడా మోహించినట్లుగా, అంటే ఏంటి, వాళ్ళందరినీ స్తబ్దతగా అలా ఉండేట్టుగా చేశారు. ఈ లోపల ఓ రాక్షసుడు ఏం చేశాడు? పరమాత్మ దేవతలు కూర్చునేటువంటి లైన్లోకి వచ్చి కూర్చున్నాడు. వాడు అమృతం తాగాడు. ఇది సూర్యచంద్రులు ఎడాపెడా ఉన్నారు. వారు ఒకసారి ఇలా చూపించారు, వీడెవడో రాక్షసుడు అమృతాన్ని భుజిస్తున్నాడని. వెంటనే విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని వదిలితే మొండం పైకి ఇలా కింద ఒకటి పైకి ఒకటి వచ్చింది. వాళ్ళిద్దరే రాహుకేతువులు అయ్యారు. శిరస్సు వేరైపోయింది, శిరస్సు మాత్రం అమరత్వాన్ని పొందిందట. బ్రహ్మదేవుడు దానికి ఒక గ్రహంగా చేశాడు అన్నారు. ఆ రాహువే సూర్యచంద్రుడిపై శత్రుత్వాన్ని పొంది పూర్ణిమ నాడు అమావాస్య నాడు వారిని పట్టుకోవడం ఈ గ్రహణాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. కలశంలో ఉన్న అమృతాన్ని దేవతలందరికీ పనిచేసేటి, ఇంకా రాక్షసులకి ఇవ్వాలి. స్వామి తన మోహిని రూపాన్ని ఒక్కసారి వదిలిపెట్టి శ్రీమన్నారాయణ రూపాన్ని పొందేట్టు వెంటనే మనం ప్రారంభంలో అనుకున్నాం. దేవతలందరూ కూడా శ్రీమన్నారాయణుడే దిక్కు, స్వామి నువ్వే ఏం చేసినా అని భగవంతుడి యందు నమ్మకాన్ని పెట్టి భగవంతుడిని ఆశ్రయించుకునే వారు ఉండడం చేత అసాధ్యమైనటువంటి అమృతాన్ని కూడా వారు పొందగలిగారు. అదే విశ్వాసం రాక్షసులకు లేదు శ్రీమన్నారాయణ యందు. ఆ విశ్వాసం లేని కారణంగా వారు ఆ కార్యక్రమం ఎంత శ్రమపడినప్పటికీ దాని ఫలితాన్ని రాక్షసులు పొందలేకపోయారు. మనం కూడా సదా భగవంతుడి యందు భక్తి కలిగి, విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, స్వామి నువ్వే తప్ప నాకు ఇంకెవరున్నారు అని ఆ స్వామిని మనం కొలిచినట్లయితే తప్పకుండా మనం కార్యజయాన్ని పొందుతాం. నమ్మకం లేనటువంటి రాక్షసులు కార్యజయాన్ని పొందేరా? పొందలేదు.
నమ్మకం కలిగినటువంటి దేవతలు అమృతాన్ని పొందారు. అంచేత మానవుడు తన ప్రాణాలు, ధనం, కర్మలు, మనస్సు, వాక్కు, తన శరీరం, భార్యాపుత్రులు ఎంత శ్రమించినా అదంతా వ్యర్థమే. మనం ఏదో చేసాం, వచ్చేసాం, ఇచ్చేసాం అంటారు. మీకు ఆ ప్రయోజనం లేదు. ఒక్క స్వామిని మాత్రం వదలకూడదు. మనం స్వామిని పట్టుకుంటే అన్నీ మనం విజయమే. అంచేత సత్ఫలితాల్ని స్వామి యొక్క ఆశ్రయం ద్వారా పొందుతారన్నారు. స్వామి అక్కడి నుంచి ఒక్కసారి అలా అంతర్ధానం అయిపోయి ఆ యొక్క విష్ణు యొక్క మోహిని రూపం పోయి విష్ణు రూపం ఎప్పుడొచ్చిందో రాక్షసులందరూ అనుకున్నారు, ఆశ్చర్యపోయారు, ఎంత మోసం జరిగింది అని. అంటే అక్కడ వదులుతారా అండి? కోపాలు పెరిగిపోతాయి, శత్రుత్వాలు పెరిగిపోతాయి. వెంటనే దేవతలకి రాక్షసులకి యుద్ధం ప్రారంభమైంది. ఆ దేవతలు రాక్షసులు యుద్ధం ఎలా చేశారు, ఆ యుద్ధం ఎలా ఆగింది? ఈ మోహినీదే ఈ రూపం పొందినటువంటి ఈమెనే శంకరుడు కూడా మోహించేట అంత అందగత్తట ఈమె. అంచేత అటువంటి విశేషాలన్నీ కూడా మనం రేపటిలో తెలుసుకుందాం అని తెలియజేస్తూ, ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, అంటే వాసుదేవుని యందు ఎవరైతే అనన్యమైన భక్తి కలిగి ఉంటారో వారు తప్పకుండా సర్వత్రా విజయం పొందుతారు అనే విషయాన్ని తెలియజేస్తూ, మరి మా పులిల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ ఛానల్ని 10 మందికి మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. మా భాగవతాన్ని 10 మందికి అందివ్వండి. తద్వారా స్వామి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా పొందుతారని చెప్పి కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.